నమస్తే. సర్వైకల్ క్యాన్సర్ మహిళల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలు ఇది ఒకటి. అయితే సర్వైకల్ క్యాన్సర్ వస్తే తగ్గించుకోవచ్చు. ట్రీట్మెంట్స్ అయితే చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్ నుంచి కోలుకొని ఇక అంతేకాకుండా ఒక హెల్తీ బేబీకి జన్మనివ్వడం కూడా జరిగింది. ఇది చేసింది డాక్టర్ వసుంధర చీపురుపల్లి, ప్రముఖ గైనకాలజిస్ట్, కిమ్స్ నుంచి. సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. ఎస్ మ్యామ్, నిజంగా ఇది మీరు సక్సెస్ చేసిన కేసు చూస్తే మెడికల్ మిరాకిలే అనిపిస్తుంది. అంటే ఈ ట్రీట్మెంట్ అనేది నేను ఎక్కడ వినలేదు. మేబీ ఇది ఫస్ట్ టైం ఏమో. మేబీ ఇంకెక్కడ చేశారో తెలీదు. నాకు తెలిసి హైయెస్ట్ రికగ్నిషన్ అయితే దీని ఈ Yes. పేషెంట్కే వచ్చింది. జనరల్గా అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే భయపడిపోతాము. అవును. సో సర్వైకల్ క్యాన్సర్ తగ్గించుకొని హెల్తీ బేబీకి డెలివరీ చేయడం అంటే నిజంగా ఒక జన్మనివ్వడం అంటే అది మరో జన్మే, హెల్దీ పునర్జన్మ. బేబీ Yes. నెలలు నిండినాకనే డెలివర్ చేస్తాం. Yes, అది మీ వల్లే సాధ్యమైంది. సో ఈ కేసు గురించి నా దగ్గరికి ఒక 2.5 years బ్యాక్ దగ్గర ఒక పేషెంట్ 26 year old అమ్మాయి ఆల్ ద వే ఫ్రమ్ ఆంధ్ర ఓకే. యూట్రస్ రిమూవల్ సర్జరీకి వచ్చింది. యూట్రస్ రిమూవల్ సర్జరీకి వచ్చినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేస్తాం కదా, ఎందుకు 26 year oldకి ఎందుకు యూట్రస్ చేయాల్సి. సో ఆమెకి అక్కడ డయాగ్నోజ్ అయింది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు నేను ఎక్కువ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీస్ చేస్తాను. సో అది నాకు వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఉంది. సో ఆ ఉద్దేశంతో ఆమె రోబోటిక్ సర్జరీ చేయించుకుందామన్న ఒక ఉద్దేశంతో వచ్చినారు. అంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబోటిక్ success సర్జరీ ఉంటుందా? రోబోటిక్ సర్జరీ అనేది చాలా వరకు యాక్సెస్ మనకి చాలా ఎక్కువ ఇస్తుంది. లాప్రోస్కోపీ సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీ అడ్వాన్స్డ్ మోడ్ ఆఫ్ సర్జరీ. ఎస్పెషలీ క్యాన్సర్ రిలేటెడ్ కండిషన్స్కి వాటన్నిటికీ రోబోటిక్ సర్జరీ ఇంకా మంచి టూల్ అనమాట. ఓకే. సో ఆ సర్జరీ కోసం వచ్చారు అక్కడ నా దగ్గరికి. సో వాళ్ళు డిసైడ్ అయిపోయినే వచ్చారు సర్జరీ ఇంక ఎప్పుడు నేను డేట్ ఇస్తే అప్పుడు చేసుకుందామన్న ఉద్దేశంతో వచ్చారు. కానీ ఆమెకి ఏంటంటే హిస్టరీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆమెకి 8th month ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 8th monthలో ఉన్నప్పుడు బేబీ లోపలే చనిపోయింది. సో ఆమెకి బేబీ లేరు. సో సెకండ్ టైం బేబీ కోసం ప్లాన్ చేస్తున్న ఇంకా ఆ ప్రాసెస్లోనే ఆమెకి డయాగ్నోస్ అయింది సర్వైకల్ క్యాన్సర్ అని. సో సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళ బేబీ గురించి ప్రయారిటైజేషన్ ఉండదు కదా. సో డెఫినెట్గా లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ డయాగ్నోస్ చేసిన డాక్టర్ కూడా గైడ్ చేశారు, అంటే దీనికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి. మ్యామ్, జనరల్గా సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది అంటే చాలా కేసెస్లో మనం చూస్తాము డెత్ వరకు ఎందుకు వెళ్తాయంటే లక్షణాలు కనపడక. అవును. Yes, ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం ఇది చేయగలిగాము? యాక్చువల్లీ సర్వైకల్ క్యాన్సర్ అనేది మెనీ టైమ్స్ మనకి చాలా వరకు వైట్ డిశ్చార్జ్ కామన్. వైట్ డిశ్చార్జ్ అనేది విమెన్కి కామన్. కాకపోతే ఈ సర్వికల్ క్యాన్సర్లో కూడా వైట్ డిశ్చార్జ్ అండ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఉంటుంది. దాన్ని వాళ్ళు అర్థం చేసుకోక ఏముందిలే వైట్ డిశ్చార్జ్ కామనే కదా, ఏదో మెన్స్ట్రువల్ రిలేటెడ్ వైట్ డిశ్చార్జెస్ అనుకుంటే ప్రాబ్లం వస్తుంది. సో అట్లా కాకుండా అసలు వైట్ డిశ్చార్జ్ అయినా కానీ ఎందుకు ఇంత హెవీగా వస్తుంది, ఎందుకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేది తెలుసుకొని ఒక్కసారి నార్మలే అని అనిపించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆమె చాలా ఎర్లీగానే వెళ్ళి ఆమెకి ఉన్న సిమ్టమ్స్ ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు బ్లడ్ స్టెయిన్ వైట్ డిశ్చార్జ్ రావటము, హస్బెండ్తో కలిసినప్పుడు బ్లీడ్ కావటము, ఇవన్నీ రావటంతో అక్కడ డాక్టర్ మంచిగానే డయాగ్నోస్ చేసి పంపించారు. మన దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా యూట్రస్ రిమూవల్కే సర్జరీ. సో సర్జరీ అనేది వాళ్ళ ప్లాన్. సో అప్పుడు మనం చిన్న అమ్మాయి, పిల్లలు లేరు, యూట్రస్ రిమూవల్ చేసేస్తే లైఫ్ ఎట్లా? యూట్రస్ రిమూవ్ చేస్తే లైఫ్ బతుకుతుంది, డెఫినెట్గా బతకదని అయితే ఏం లేదు. కాకపోతే లివింగ్ లైఫ్ విత్ పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చిన్న అమ్మాయికి అంత తొందరగా యూట్రస్ తీసేసి నువ్వు మీ హస్బెండ్తోనే ఉండు, ఇంకా దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్తింగ్ అని అనటం అనేది మంచిది కాదు. సో ఆమెకి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పాల్సిన టైం వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అసలు అసిస్ట్ చేస్తాం. యూట్రస్లో క్యాన్సర్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది, సర్విక్స్ నుంచి ఏమైనా పక్కకు స్ప్రెడ్ అయిందా, మనం యూట్రస్ని సేవ్ చేసే సిచ్యువేషన్ ఏదైనా ఉందా అనేది చూసాం. అండ్ తర్వాత డయాగ్నోసిస్కు డిఫరెంట్ టెస్టులు చేసాం. సిటీ కానీ తర్వాత లింఫ్ నోడ్స్ స్టేటస్ ఎట్లా ఉందో అసెస్ చేసాం. చేసిన తర్వాత ఆమెకి ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మేము ఏ పార్ట్ అయితే సర్విక్స్ ఎఫెక్ట్ అయింది క్యాన్సర్తో అది తీస్తాం. అది తీస్తే నార్మల్ యూట్రస్ మిగిలి ఉంటుంది కదా, ఆ నార్మల్ యూట్రస్తో మీరు ప్రెగ్నెన్సీ క్యారీ చేయొచ్చు. అది మేము ఆమెకి ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్.
యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వాళ్ళకి అసలు అది ఆల్ టుగెదర్ డిఫరెంట్, ఒక పెద్ద ఎస్ ఎంటిటీ. అంటే ఇక్కడ చేస్తారని మాకు తెలియదు. యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రస్తుతంకి డాక్టర్ పూణేలో చేస్తున్నారు. అండ్ తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో నాకు ఇక్కడ సికింద్రాబాద్లో నాకు సర్టిఫికేషన్ ఉంది. సో నేను కూడా చేస్తాను. అంటే పూర్తి స్థాయిలో యూట్రస్ చేంజ్ చేయొచ్చు. యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇన్ ఎనీ కండిషన్ యూట్రస్ బాగాలేదు, యూట్రస్ కొంచెం ఎనామలీస్ ఉంటాయి, యూట్రస్లో అబ్నార్మల్ యూట్రస్ స్ట్రక్చర్స్ ఫామ్ కాలేదు, యూట్రస్ వేరే రీజన్తో తీసేశారు, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నారు, ఆమె ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారు, బేబీని వేరే దగ్గర పెంచకుండా, అట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళకి కంపాటబుల్ డోనర్ నుంచి తెచ్చి యూట్రస్ పెడతామన్నమాట. అది ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్ సృష్టికే అన్నట్టు. అవును అవును, అట్లాగా మేమైతే వాళ్ళ మదర్ యూట్రస్ తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తామన్నాము. సో వాళ్ళకి అది కొంచెం ఇనిషియల్ గా మంచి ఆప్షన్ లాగా అనిపించింది. తర్వాత వచ్చేసి సర్రగేసీ చెప్పుకున్నాం అనమాట. సర్రగేసీ అంటే ఈమె ఎగ్ అండ్ హస్బెండ్స్ స్పర్మ్ తీసి వేరే వాళ్ళ దగ్గర పెట్టడానికి. అప్పుడప్పుడే ఈ సర్రగేసీ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా వస్తున్నాయి. సో వాళ్ళు యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్కి రెడీ అయినారు, కానీ ఆ తర్వాత వాళ్ళకి ఆ యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ అవంతా చెప్పినాక మేము రెండింటిదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ గురించి రెడీ అయినారు, కానీ మీకున్న కండిషన్స్ నుంచి బెస్ట్ అంటే దేనికైనా వెయిట్ అండ్ రిస్క్ అండ్ బెనిఫిట్ రేషియో అసెస్ చేయాలి. మీకున్న పరిస్థితులు బట్టి ఈ నేను చెప్పిన ఆ సర్వీక్స్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది తీస్తేనే చాలా సింపుల్ మెథడ్. యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ మీకు అంత కనిపించినంత ఈజీ ప్రాసెస్ కాదు. సో అది చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి దీని రిస్క్స్ దీని బెనిఫిట్స్, ఈ ట్రాన్స్ప్లాంట్ ది రిస్క్ దీని బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఆల్మోస్ట్ మల్టిపుల్ సిట్టింగ్స్ తర్వాత కన్విన్స్ అయ్యారు. ఓకే. సో అన్ని దాంట్లో కూడా వాళ్ళు ఈ రెండింటిలో దేనికి వెళ్దాం అన్న దాంతోనే ఉన్నారు. ఏంటంటే భయం, ఎక్కడైనా మళ్ళీ చిన్నదైనా ఉండిపోతే ఇబ్బంది పడతారేమో కదా, మళ్ళీ రిమినెంట్స్ అనేది ఉండిపోతాయి. సో వాళ్ళు కౌన్సిల్ చేస్తాం, మీకు ఏం ఇబ్బంది కాదు, మేము హైలీ యాక్యురేట్ డయాగ్నోసిస్తో చేస్తామని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాం ప్రొసీజర్. ఎట్లా స్టార్ట్ చేసాము, ఫస్ట్ ఆమెది అతనిది 2 eggs అండ్ సిమెన్ కలెక్ట్ చేసి IVF చేసి ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాం. ఓకే, అది ఫస్ట్ మోడ్. ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ డ్రగ్స్ ఉంటాయి కదా, ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ అంతా వీన్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆమెను పిలిపించి ఈ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏం చేసామంటే, మా దగ్గర చాలా హై యాక్యురేట్ లెన్సెస్, కాల్పోస్కోపీ గైడెడ్ బయాప్సీస్ కానీ, ఫ్రోజన్ బయాప్సీస్ కానీ, ఇవన్నీ ఎట్ ద మూమెంట్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్ అవుతాయి అన్నమాట. సో అన్ని ఫెసిలిటీస్ని యూజ్ చేసుకున్నాం మేము. ఆస్ట్రోవైట్ కానీ ఇలాంటివి డిఫరెంట్ పెట్టి ఏం చేసామంటే, ఏదైతే పార్ట్ ఎఫెక్ట్ అయిందో డయాగ్నోస్ యాక్యురేట్గా ఆ పార్ట్తో పాటు ఒక 2 centimeter మార్జిన్ కట్ చేసామన్నమాట. నార్మల్ టిష్యూ కూడా పంపించి అప్పటికప్పుడు బయాప్సీకి పంపించాం. బయాప్సీకి పంపిస్తే ఏమైంది, మేము కట్ చేసిన మార్జిన్స్ అన్నీ కూడా ఫ్రీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ పార్ట్ ఎఫెక్ట్ అయితే మేము దానికి 2 centimeter నార్మల్ టిష్యూ కూడా తీసేసాం. సో వాళ్ళకంతా కూడా నార్మల్ స్ట్రక్చరే మిగులుతుంది. ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటే గర్భసంచి లోపలికి వెళ్ళలేదు. సర్విక్స్ ఉన్న పార్ట్ మాత్రం చాలా వరకు తీసేసాం. తీసిన తర్వాత ఫ్రోజన్ బయాప్సీలో మాకు అప్పటికప్పుడే రిపోర్ట్ వస్తుంది. సో మేము తీసిన పార్ట్ అంతా కూడా చాలా హెల్దీగా, అంటే మేము తీసిన మార్జిన్స్ అన్ని హెల్దీగా ఉన్నాయని రిపోర్ట్ కూడా ఒక 45 minutesలో అట్లా అక్కడ వరకు వెళ్ళలేదు. సో దట్ వాస్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్, ఫస్ట్ స్టెప్. సో అచీవ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏ ప్రొసీజర్ చేయకూడదు, ఇమ్మీడియట్గా సర్జరీ చేసాం కాబట్టి ఆమెకు ఒక 6 months గ్యాప్ ఇచ్చాం. 6 months గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బేబీని ట్రాన్స్ఫర్ చేయాలి. బేబీని ట్రాన్స్ఫర్ చేసే ముందర మళ్ళీ బయాప్సీ తీసి ఏ మార్జిన్ కూడా మళ్ళీ క్యాన్సర్ లక్షణాలు లేవు అని కన్ఫర్మ్ చేసుకున్నాక బేబీస్ వేసాం. యూజువల్గా IVFలో ఎవరైనా కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేదానికి 2 కానీ 3 కానీ బేబీస్ వేస్తారు. అందుకని IVFలో ట్విన్ ప్రెగ్నెన్సీస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే సక్సెస్ రేట్ పెరగటం కోసం. అదే ప్రాసెస్ ఈమెకు కూడా 2 వేశారు. 2 వేస్తే 2 ఇంప్లాంట్ అయినాయి. 2 3 months వరకు బాగానే ట్రావెల్ అయిపోయినాయి. అంటే బేబీని బయట గ్రో చేస్తారా IVFలో అలా ఉంటుంది. IVFలో బేబీని ఫస్ట్ ఎంబ్రియోస్ అన్ని కొంచెం ఇనిషియల్ స్టేజెస్లో బయట గ్రో చేస్తాయి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మదర్ యూట్రస్లోకి వేస్తారనమాట. సో
మదర్కి వేస్తే లక్కీగా 2 బేబీస్ ఇంప్లాంట్ అయినాయి. సో వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏంటంటే ఈమెకి యూట్రస్ అంత స్ట్రాంగ్ యూట్రస్ కాదు. మామూలుగా ఒక హెల్దీగా ఉన్న యూట్రసే ట్విన్ బేబీని క్యారీ చేయడం చాలా కష్టం. ట్విన్స్ చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. సో కాబట్టి మీకు 2 బేబీస్ని మీరు క్యారీ చేయలేరు. సో యూట్రస్ వీక్గా ఉంది. ఈమెకి మల్టిపుల్ ప్రొసీజర్స్ అవసరపడతాయి. ట్విన్స్లో ఒక బేబీని రెడ్యూస్ తీయాలి అనేటప్పటికి వాళ్ళు మళ్ళీ పాపం కానీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నాం కానీ వాళ్ళకి ఎప్పుడైనా కానీ అటాచ్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది. సో పాపం వాళ్ళు చాలా కోఆపరేటివ్. వాళ్ళు ఏం చెప్పినా కూడా అర్థం చేసుకొని దాని ఏంటిది యూజ్ ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అన్నీ ఏదైనా కానీ మనం చెప్పింది చక్కగా అర్థం చేసుకునేవారు అనమాట. సో ఒకడే అడ్మిట్ చేసి ఆ 2 ఒక బేబీని మాత్రం తీసేసినాక ఆ ఉన్న ఒక బేబీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి. వెంటనే తీసేసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ ప్రొసీజర్ చేయకూడదు. సో ఏదైతే ఒక బేబీ సర్వైవల్ బేబీ ఉందో ఆ బేబీ బాగా ఎస్టాబ్లిష్ సర్వైవ్ అయిపోయింది, ఆ బేబీకి ఇంకేం ఇబ్బంది లేదు అన్న తర్వాత ఏం చేసాము, యూట్రస్ వీక్గా ఉంది కదా, సో వీక్గా ఉన్న యూట్రస్కి స్టిచ్ వేసాం అన్నమాట. ఎప్పుడు డౌన్ దాలో ఇంకొక 4 weeks గ్యాప్ ఇచ్చి మళ్ళీ అడ్మిట్ చేసి ఆ యూట్రస్కి సర్వైకల్ స్టిచ్ అని అంటాం అనమాట. చాలా వరకు ప్రీటర్మ్ లేబర్స్లో కానీ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో కానీ ఇట్లా సర్విక్స్ వీక్గా ఉన్న కండిషన్స్లో స్టిచెస్ వేస్తాం. సో ఈమెకి ఎట్లానే మేము యాంటిసిపేటెడే కాబట్టి మళ్ళీ అడ్మిట్ చేసి మళ్ళీ స్టిచ్ వేసాం. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. లక్కీగా 28-26 weeks వరకు లాగాము. మేము ఈమె 37 weeks వరకు లాగుతుంది, సర్వైకల్ స్టిచ్ ఎంత వేసినా లాగుతుందని మాకేం హోప్ లేదు. మా ఉద్దేశం ఏంటంటే బోత్ మదర్ అండ్ బేబీ సేఫ్గా వెళ్ళాలి అన్న ఉద్దేశం అనమాట. సో ఎప్పుడైనా కానీ ఎనీ సిట్యువేషన్స్లో బేబీని ఎర్లీగా డెలివర్ చేయాల్సి వచ్చింది అనుకోండి, బేబీస్ ఎక్కువ రెస్పిరేటరీ డిస్ట్రెస్తో సఫర్ అవుతారు, లంగ్స్ ఇమ్మెచ్యూరిటీ వల్ల సఫర్ అవుతారు. సో ఆమెని ఆ లంగ్ ఇన్ కేస్ పొరపాటున ఎర్లీగా డెలివరీ చేయాల్సి వస్తే బేబీ ఆ లంగ్ ఇమ్మెచ్యూరిటీతో సఫర్ కాకూడదు అన్న ఉద్దేశంతో లంగ్ మెచ్యూరిటీకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చాం. అట్ అరౌండ్ 30 weeks అడ్మిట్ చేసేసి లంగ్ ఇన్ కేస్ పొరపాటున డెలివరీ చేయాల్సి వస్తే బేబీ ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండకుండా మదర్ సైడ్ వచ్చేదానికి లంగ్ మెచ్యూరిటీకి మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చాం. అంటే 26 weeks నుంచి 30 weeksకి మళ్ళీ ఇంకొకసారి అడ్మిట్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాం. ఒక 2 days మళ్ళీ హాస్పిటల్లో పెట్టుకొని. అండ్ చూస్తున్నాము వీఆర్ హ్యూమన్స్ కదా, ఆశ ఎక్కువ, ఇంకా అలాగొచ్చు అన్న ఉద్దేశంతో. సో లక్కీగా వీ కుడ్ డ్రాగ్ టిల్ 37 weeks. ఆమెకి ఏం ఇబ్బంది కాలేదు. కాకపోతే నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉండే ఆ బ్రెత్లెస్నెస్ కానీ ఆ లెగ్స్ ఫెల్లింగ్ అవి వచ్చినాయి తప్ప మేము ఈ ప్రొసీజర్స్ వల్ల డిఫరెంట్గా అంటే లైక్ ఈ ప్రెషర్ ఎక్కువ పడిపోవటం సర్విక్స్ ఏరియాలో అలాంటి కాంప్లికేషన్స్ ఏవైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తామో అట్లాంటివి ఏం రాలేదు. ప్రీటర్మ్ లేబర్కి ల్యాండ్ అవుతుంది అన్న కాంప్లికేషన్ రాలేదు. లక్కీగా 37 వరకు లాగాము. లాగిన తర్వాత విడిడే C-section అండ్ స్టిచ్ వేసింది తీసాము. హెల్దీ చక్కగా 2.6 kg బేబీ బయటకు వచ్చింది. అండ్ అట్ ద టైం వాళ్ళకి ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మరి యూట్రస్ ఉంది కదా, యూట్రస్ని ఏం చేస్తారు, తీసేస్తారు? వాళ్ళ మైండ్ అంతా దాని మీదే ఉంది. వాళ్ళ మైండ్ అంతా కూడా యూట్రస్ చుట్టూనే తిరుగుతూ ఉంది. సో యూట్రస్ తీసేస్తారా అని అడిగారు. సో యూట్రస్ తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు తీస్తాము, కానీ ప్రస్తుతం అయితే దాన్ని ఇంకా లేటర్ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం C-section అప్పుడు యూట్రస్ తీయటం అంత మంచిది కాదు, ఎందుకంటే బ్లడ్ సప్లై విపరీతంగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో మన కాన్సన్ట్రేషన్ అంతా బేబీ డెలివరీ చేయటం, మదర్ని సెటిల్ చేయటం ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ డెలివరీ చూద్దాం అనే ఉద్దేశంతో డెలివరీ చేసాము. దే వర్ సో హ్యాపీ. అండ్ కొన్ని రొటీన్గా డే ఇన్ అండ్ డే అవుట్ హిస్టెక్టమీస్ చేస్తాను నేను. ఆల్మోస్ట్ పర్ డే నేను ఒక 3-4 హిస్టెక్టమీస్ చేస్తాను. ఒక 1 day హెక్టిక్గా ఉంటుంది, 1 day కొంచెం అకేషనల్గా లీజర్ దొరుకుతుంది. కొంతమంది పేషెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు, నాకు అస్సాం నుంచి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు, నన్ను వెతుక్కొని వస్తారు. వచ్చి వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తారు, మీ గురించే మేమంతా ట్రావెల్ చేసి వచ్చాము, మీరు రోబోటిక్ సర్జన్ అంట కదా, పెద్ద ఫైబ్రాయిడ్స్ని కూడా తీస్తారంట కదా, అట్లాంటివి చెప్తారు. ఐ ఫీల్ చూసి రొటీన్ అలవాటు అయిపోతుంది. ఫస్ట్లో కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, కానీ ఇట్లాంటి కొన్ని చేసినప్పుడు మాత్రం we feel somewhat a kind we could do a justice for those who do not have any hope
అండ్ వాళ్ళకి హోపే లేని వాళ్ళకి ఇవ్వడం అన్నది చాలా హోపే లేని వాళ్ళకి ఇవ్వడము, అందులో వాళ్ళని గైడ్ చేయడము, సో అండ్ అంతవరకు మాకు కూడా తీసుకెళ్ళడం. ప్రతి స్టెప్ ఛాలెంజింగ్గా ఉంటుంది. మనం ఎంత చదువుకున్నాము, మనం చదువుకున్న దాన్ని ఎంతవరకు అప్లై చేస్తున్నాము, మన నాలెడ్జ్ అంతా కూడా ఏ రకంగా పెట్టాలి, అండ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఎట్ ఏ స్టెప్లో యాక్ట్ చేయటం కానీ, అంతా మొత్తం అందరి బ్రెయిన్ వాడటం కానీ, టీం వర్క్ ఇదంతా. అండ్ నాతో పాటు పెథాలజిస్టులు, రేడియాలజిస్టులు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు అండ్ పీడియాట్రిషియన్స్, ప్రతి ఒక్కరు ఎవ్రీబడి వాజ్ ఈగర్లీ వెయిటింగ్, Yes. ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎప్పుడు డెలివరీ Yes, అవుతుంది అని yes, చెప్పి. yes. అట్లా ఖచ్చితంగా మ్యామ్. నిజంగా డాక్టర్లను దేవుళ్ళతో పోలుస్తారంటే ఇందుకేనేమో. అక్కడ సృష్టి చేస్తే ఇక్కడ ప్రతి సృష్టి అవుతూ ఉంటుంది. నిజంగా ఇది ఒక మెడికల్ మిరాకిలే. Yeah. సో ఇలాంటి సక్సెస్ కేసులు ఎన్నో చేయాలి మీరు. థ్యాంక్ యూ. సో అయితే మ్యామ్, జనరల్గా ఈ క్యాన్సర్ వచ్చిందంటే మెడికేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవును. సో అయితే ఆ మెడిసిన్ వాడితే కొందరైతే తల్లులు పిల్లలకి పాలు ఇవ్వకూడదని కూడా చెప్తూ ఉంటారు. అది క్యాన్సర్ రిలేటెడ్ కీమోథెరపీ, రేడియోథెరపీ అలాంటి సిట్యువేషన్స్లో మీరు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఈమెకి అసలు ఆ టైప్ ఆఫ్ థెరపీ ఏది అవసరపడలేదు. ఓకే. సింపుల్ సర్జరీతోనే ఆమెకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో మనం ఫర్దర్గా ఏమీ ట్రీట్ చేయాల్సిన అవసరం రాలేదు. సో అందుకని ఇప్పుడు చక్కగా మదర్ ఫీడ్ చేస్తున్నారు, బేబీ కూడా చక్కగా ఉంది, ఏమీ అంత అవసరపడలేదు. జనరల్గా సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివి వస్తే కీమోలు అలాంటి అవసరం అవుతాయా? మనకి డిసీజ్ ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో ఏది తెలుసుకున్నా కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానివ్వండి, ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోజ్ అయితే మనకి ఏం ప్రాబ్లం ఏం ఉండదు. ప్రాబ్లం? మనం ఎంత డిలే చేస్తున్నాము డయాగ్నోసిస్ అన్న దాన్ని బట్టి ఫర్దర్ కాంప్లికేషన్స్ కానీ, అంత డోస్ ఆఫ్ మెడికేషన్ కానీ, ఆ డోస్ రిలేటెడ్ కాంప్లికేషన్ కానీ, సైకలాజికల్ ఎఫెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఎస్ మ్యామ్, కరెక్ట్. అసలు చాలా ఏంటంటే నిజంగా ఇది ఇది ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంతగా ఎక్కువగా వస్తుందో, ఎన్ని ప్రాణాలు తీస్తుందో. ఎడ్యుకేషన్ వలన, ఈ సోషల్ మీడియా వలన, నాలెడ్జ్ స్ప్రెడ్ వలన ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా వరకు అవేర్నెస్ రావటము, ఎర్లీగా వెళ్ళి డయాగ్నోస్ చేసుకోవాలి, ఫ్రీక్వెంట్గా ప్యాప్స్మియర్ చేయించుకోవాలి, ఇట్లా పర్టికులర్ సిమ్టమ్స్ వస్తే నేను డాక్టర్ని కలవాలి అనే అవేర్నెస్ పెరగడము. ఒకవేళ వచ్చిన సర్జరీలో చాలా నేను చెప్పినట్టుగా రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి ఏం కాంప్లికేషన్స్ లేకుండా సర్జరీస్ చేయించుకుని ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకోవడము. ఇన్ కేస్ పొరపాటున ఏదైనా రెమినెంట్ ఉన్నా కానీ ఆ కీమోథెరపీ, రేడియోథెరపీ వీటికి వెళ్ళటము, వీటన్నిటితో కూడా సర్వైకల్ క్యాన్సర్ డెత్స్ అనేది తగ్గింది. అండ్ దట్ టు ఇన్సిడెన్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా చాలా వరకు తగ్గింది. క్యాన్సర్ అంత ఫుల్లీ బ్లోన్ రాకుండానే చిన్న చిన్న స్క్రీనింగ్ మెథడ్స్లోనే ఎర్లీ స్టేజెస్ని చాలా వరకు ట్రీట్ చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం వ్యాక్సినేషన్ కూడా, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అవేర్నెస్ చాలా 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 పెరిగింది. అండ్ లక్కీ అసలు ఇంత అవేర్నెస్ పెరుగుతుంది అని అంటే వినడానికి కూడా మంచిగానే ఉంది. 11 years నుంచి ఇలాంటి వ్యాక్సిన్ 9 years నుంచి 45 to 50 years వరకు కూడా ప్రతి ఒక్క విమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మెన్స్ట్రువల్ సైకిల్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అండ్ ఆ క్యాన్సర్ చాలా సేఫ్. అండ్ మనం వేసుకునే వ్యాక్సిన్ స్ట్రెయిన్ బట్టి, కంపెనీ బట్టి డోసేజ్ మారుతుంది, కానీ ఈక్వల్ ఎఫికసీ ఉంటుంది. కాకపోతే ఈ వ్యాక్సిన్కి ఎఫికసీ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే మనం సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయకముందు వ్యాక్సిన్ వేసుకుంటే చాలా వరకు ఎఫికసీ ఉంటుంది అనమాట. దాన్ని ఏమనాలి, ప్రొటెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినాక దాని ప్రొటెక్షన్ రేట్ తగ్గుతుంది. 9 years నుంచి అని అందుకే చెప్తూ ఉన్నారు. నిజంగా ప్యూబర్టీ అనేది కూడా చాలా తక్కువ వయసులో వస్తుంది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇది వరకు డేస్లో 13 to 14 ఉండేది, ఇప్పుడు 9, 10, 11, 10 మోస్ట్ కామన్ ఏజ్ ఆఫ్ మెనార్కీ అయిపోయింది దీస్ డేస్లో. అన్ఫార్చునేట్లీ పాపం స్కూల్ గోయింగ్ ఏజ్, హైజీన్ చాలా మిస్ అవుతుంది. హైజీన్ మిస్ అవుతుంది. వాళ్ళు గట్టిగా చెప్పాలంటే దేర్ ఈజ్ ఏజ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లేయింగ్. ఆడుకునే వయసులో పిల్లలకి మెన్స్ట్రుయేషన్ ఇబ్బంది కాకపోవచ్చు, ఐ డెఫినెట్లీ యాక్సెప్ట్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ విమెన్ లైఫ్. కానీ ఏదైనా ఒక ఏజ్లో వస్తేనే అందం.
ఆ ఏజ్ పిల్లలు ఆడుకోవాలి. Mm. కానీ మేబీ అన్ఫార్చునేట్లీ ఈ జెనెటికల్ చేంజెస్ Mm. కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కానీ దట్ హ్యాస్ డ్రాప్ టు 10 ఇయర్స్ అనమాట. బట్ స్టిల్ సమ్హౌ పేరెంట్స్ ఆర్ కౌన్సిలింగ్ దర్ చిల్డ్రన్. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. ఈ కేసు మొత్తాన్ని చూస్తే సో ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ప్రేక్షకులకి ఏం చెప్తారు? యా సర్వైకల్ క్యాన్సర్ వచ్చినంత మాత్రమే లైఫ్ ఎండ్ అయిపోవాల్సిన అవసరం లేదు. మనం సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ చాలా అవసరం. ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ అయితే కనుక మనం డెత్ నుంచి చాలా వరకు కూడా మనం సర్వైవ్ అయిపోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ దానికి డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నాయి. ప్రతిదీ యూట్రస్ తీయాల్సిన అవసరం లేదు. సర్వైకల్ క్యాన్సర్కి యూట్రస్ తీయకుండానే కూడా ట్రీట్మెంట్ ఉన్నాయి, మేము చేసాము. అండ్ అది ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది ఆ పేషెంట్ హిస్టరీ బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ పేషెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఏది లైఫ్ థ్రెటనింగ్ కాదు. మీరు లేటర్ ఏజెస్ వరకు నెగ్లెక్ట్ చేస్తే తప్ప ఎర్లీ ఏజెస్లో మీరు రెస్పాండ్ అయితే, ఎర్లీ స్టేజెస్లో రెస్పాండ్ అయితే చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో చాలా చక్కటి అనకూడదేమో బేసికల్గా. సో చాలా ఇది ఒక సక్సెస్ఫుల్ కేస్ అనే చెప్పుకోవాలి. సో అంటే మెడికల్ మిరాకిల్ ఉంటుంది, జరుగుతుంది అని నాకు తెలుసు, కానీ విన్నాను, కానీ నేనే ఒక ఇంటర్వ్యూ చేస్తాను ఇలా అని అయితే నాకు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇలాంటి లెజెండ్స్ని కలుసుకున్నందుకు. థ్యాంక్ యూ. నా పేరు రమేష్, మా వైఫ్ పేరు మౌనిక. మేము తణుకు వెస్ట్ గోదావరి నుండి వచ్చినాము. మా మిస్సెస్కి సర్విక్సల్ క్యాన్సర్ ఉందని చెప్పినారు. తణుకులో చాలా హాస్పిటల్ చూపించినాము. అందరూ ఏమన్నారంటే యూట్రస్ తీసేయాలన్నారు. అట్లానే హైదరాబాద్ కూడా చాలా హాస్పిటల్కి చూపించినాము. వాళ్ళు కూడా యూట్రస్ తీసేయాలని చెప్పినారు. అయితే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మా మామయ్య వాళ్ళు వసుంధర మేడంని కన్సల్ట్ చేయమని చెప్తే వసుంధర మేడం కన్సల్ట్ చేస్తే చూసిన తర్వాత ఏం ప్రాబ్లం లేదు, దానికి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పినారు. చేసిన తర్వాత మాకు ఇప్పుడు పాప పుట్టింది. ఈ నెల 18వ తారీఖున మాకు పాప డెలివరీ అయింది. థ్యాంక్ టు వసుంధర మేడం అండ్ టీమ్ అండ్ కిమ్స్ హాస్పిటల్. మేడం ఎప్పుడు ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అయ్యేవారు. ప్రతిసారి ఏమి కావాలన్నా కానీ ఎనీ టైం వచ్చి ట్రీట్మెంట్ చేసేవారు. బాగా చూసుకున్నారు. చాలా థ్యాంక్స్. హోప్లెస్ సిచ్యువేషన్లో మేడం మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వసుంధర మేడం అండ్ టీమ్.